ఇది కానీ కార్యకర్తల చూపు అంతా కూడా కేసీఆర్ మీద ఉంటది. కేసీఆర్ చూపు తెలంగాణ మీద ఉంటది. అందుకోసమే 25 ఏళ్ల ప్రస్థానం అయినా కూడా ఈ పార్టీ పుట్టినాడు కొద్ది మందితో కేసీఆర్ ఎంబడి ప్రారంభమైనా కూడా ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఇక్కడ వేదిక మీద ఉన్నోళ్ళు అందరూ కానీ మీరు కానీ ఉమ్మడి జిల్లాలో ఉండేటువంటి చాలా మంది కానీ ఎప్పుడో తెలంగాణ వస్తుందో ఎప్పుడు అధికారం వస్తుందో తెలియనికుండానే మనం ఒక ప్రస్థానం మొదలుపెట్టినాం. విజయవంతంగా ముందరికి పోయినాం. అమరుల త్యాగాలు తోడైనాయి. ప్రజలు ఏకమైనరు, సంఘటితమైనరు. తెలంగాణ సాధించుకున్నాం. 10 ఏళ్లు అద్భుతమైనటువంటి రీతిలో తెలంగాణను అభివృద్ధి చేసుకున్నాం. అదంతా మన కళ్ళ ముందు ఉంది, ప్రజల కళ్ళ ముందు ఉంది. దీన్ని ఎవరు కాదనిలే. కేసీఆర్ అభివృద్ధి చేయలేదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలే. 10 ఏళ్లలో తెలంగాణలో మేలు జరగలేదని కాంగ్రెస్ ఓటు వేయలే. ప్రజలు కాంగ్రెస్ చేసినటువంటి భారీ మోసపు మాటలను, భారీ వాగ్దానాలను ఆశపడి నమ్మిండ్రు. మనం ఆశపడితే తప్పకుండా మోసం జరుగుతుంది. ఆలోచన చేస్తే ఎప్పుడు మోసానికి గురిగాం. ఆశపడ్డ ప్రతి సందర్భంలో కూడా మోసపోతాం మనం. అది చరిత్ర రుజువు చేస్తూ ఉంది మనకు. కేసీఆర్ చేస్తున్నాయి అన్ని ఎల్లడిగా ఉన్నాయి కదా. ఎవడన్నా ఎక్కువ ఇవ్వాల్సిందే కానీ తక్కువ ఇస్తాడా, ఎవడన్నా దాన్ని ముట్టుకుంటాడా అని అనుకున్నారు ప్రజలు. కేసీఆర్ ఇచ్చే 10,000 ఎట్లా వస్తాయి, వీడు 15 అంటున్నాడు కదా అని నమ్మిండ్రు. ఎక్కువ చెప్పినప్పుడే ఇందులో మోసం ఉందని గ్రహించాలి ప్రజలు. అక్కడ పొరపాటు చేసింది. అది ఆ పొరపాటుని ఇప్పుడు మనం గుర్తు చేయాలి. ఈ పాలిచ్చే పిల్లగానికి లేదా ఆకలైనప్పుడు ఇంత తల్లి అన్నం తినిపించాల్సినటువంటి పిల్లగానికి ఆకలి అవుతుంది వాడు ఏడుస్తాడు. అన్నం పెడితే ఊకుంటాడు, లేదా పాలు దాపితే ఊకుంటాడు. కానీ వానికి కారు బొమ్మ తీసి నీ చేతిలో పెడితే వాడు అటం పెడతాడు తప్ప కారు బొమ్మ బాగుందని అటం పెట్టేది ఆపుతాడా? అంత చిన్న పసిపిల్లలకు ఉండేంత ఇంగితం కూడా మనకు లేకుండా వాడు చెప్పంగానే బోల్తా పడిపోయినా. 15,000 అనగానే బోల్తా పడ్డాం, కౌలు రైతులకు అనగానే బోల్తా పడ్డాం, కూలీలకు ఇస్తారనగానే బోల్తా పడ్డాం, అత్త కోడలు కలిపి పైసలు ఇస్తామనగానే బోల్తా పడ్డాం. 1 కాదు 2 కాదు, అన్ని మోసమే జరిగిపోయినాయి. ఇలా రాష్ట్రంలో ఏం కనిపిస్తుంది? ఏం చూడకూడదు అనుకోని మనం తెలంగాణను సాధించుకొని పట్టుబట్టి అభివృద్ధి చేసినామో మళ్ళా అవి మన కళ్ళ ముందల కనిపిస్తున్నాయి. 10 ఏళ్ల కాలంలో ఆత్మహత్యలు లేని తెలంగాణ నిర్మించినటువంటి కేసీఆర్ సాక్ష్యంగానే ఆయన కళ్ళ ముందే ఇలా అదే తెలంగాణలో కాంగ్రెస్ వచ్చినాక ఈ 600 రోజులలో 600 మంది రైతుల ఆత్మహత్యలు జరిగినటువంటి ఒక దుఃఖాన్ని మనం చూస్తున్నాం. 10 ఏళ్ల కాలంలో ఏ ఊళ్ళో ఏ రైతు ఎదురు చూసే పని లేకుండా స్టాక్స్ ను అందుబాటులో పెట్టి ఎరువులను సరఫరా చేస్తే ఇలా ప్రతి మండలంలో చెప్పుల లైన్లతోన యూరియా కోసం ఎదురు చూసేటువంటి దుస్థితిని చూస్తున్నాం. కరెంటు ఎన్నిసార్లు పోతుందో ఎన్నిసార్లు వస్తుందో తెలియని పరిస్థితిని చూస్తున్నాం. కృష్ణా గోదావరిలకు నీళ్లు వచ్చి ఈడ వానాలు తక్కువ పడ్డా పైన పడ్డ వానాలతోన, మహారాష్ట్ర కర్ణాటకలో పడ్డ వానాలతోన 2 నదులు ఉప్పొంగి 2 నెలల కిందనే సముద్రంలోకి పోతా ఉంటే మనతోనే ఉండేటువంటి ప్రాజెక్టుల నీళ్లు ఇడవనికే చాత కానటువంటి సన్నాసి సర్కారు ఈ రేవంత్ సర్కార్. నీళ్లుండి ఎవడన్నా ఇంత దరిద్రపు కొట్టు పరిపాలన మనం ఎన్నడూ కూడా చూడలే. మనం ఇవాళ గుర్తు చేసుకోవాల్సింది 25 ఏళ్ల కాలం ఇది. మన ప్రయాణం చాలా పెద్దది. తెలంగాణ ప్రజల ప్రయాణం చాలా పెద్దది. ఇంకా ముందుకు పోయేది ఉంది. ఓ తట్టు తగిలినట్లు ఇవాళ మనకు 10 ఏళ్ల తర్వాత ఓ తట్టు తగిలినట్లు మళ్ళా సవరించుకొని నలక ప్రారంభిస్తాం. 2 ఏళ్లు కావనే వస్తుంది. ఇంకేముంది? ఇంకా చూడబోతే 3 ఏళ్లే. ఈ 3 ఏళ్ల లోపల ఎన్నెన్ని పరిణామాలు జరుగుతాయో తెలియదు, ఇంకేమేమి జరుగుతుందో తెలియదు. ఎప్పుడైనా కూడా ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ముందు స్థానిక సంస్థలు వస్తున్నాయి. బలోపేతం అయిదాం, ఐక్యంగా ఉందాం, మన పార్టీని గెలిపించుకున్నటువంటి దాని మీద దృష్టి పెడదాం. నాయకులు ఎవరో ఎక్కడి నుంచో రారు. నాయకులు ఎప్పుడు కూడా పార్టీ అవకాశం ఇస్తేనే నాయకులు అవుతారు తప్ప నాయకులు పార్టీని పెంచేది ఏముండదు. పార్టీని పెంచేది, కాపాడేది ఉప్పిడి ఉపాసం ఉండి పనిచేసేటువంటి కార్యకర్తలే తప్ప ఎవరో పైనుంచి దిగిరారు. ఇది మన పార్టీకి అనుభవం ఉంది. తట్టు తాకినప్పుడల్లా అంత బాగున్నప్పుడు
ఉరుకురుకులాడతారు. జనంతా పార్టీ అధికారం పోయిందనగానే ఎవరి దారి వాళ్ళు చూసుకునేటువంటి స్వార్థపరులు ఉంటారు. ఇది కొత్త అంశమేం కాదు, కొత్త కాదు. పార్టీ పెట్టినాక తొలినాళ్లలో 2001లో మనం మొదలు పెడితే 2004 తర్వాత 2008 ఉప ఎన్నికలు వస్తే 2008 ఉప ఎన్నికలలో మనకు జర తట్టు తగలంగానే ఫలితాలు అనుకున్నట్లు రాకపోగానే చాలా మంది వరుస కట్టిపోయింది. మన దాంట్లో ఉన్న ఎమ్మెల్యేలను కూడా 10 మందిని రాజశేఖర రెడ్డి కలుపుకున్నాడు. ఇంకా తెలంగాణ ఆడింది అయ్యేప, ఇంకా కేసీఆర్ని వాడున్నావు, నీ వల్ల ఏమవుతుంది? వాళ్ళ ఎక్కిరిచ్చుడు గేలిగిచ్చుడు ఇంతంత కాదు, వాళ్ళ అవమాన మాటలు ఇంతంత కాదు. పంటి బిగిన అన్ని కూడా మనసులో పెట్టుకున్నాం. వాళ్ళ మీద తిరిగి మాట్లాడలే, జిద్దు చూపించినాం, తెలంగాణను ఏకం చేసినాం, వాళ్ళ తలకాయ కొట్టినట్లు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి చూపించినాం. 10 ఏళ్ల తర్వాత మళ్ళా కేవలం 1.85% అంటే 2 కంటే తక్కువ శాతం ఓట్ల తేడాతో మనం అధికారం కోల్పోయినాం. చింత లేదు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. దీనికి పెద్దగా ఆకాశం ఏదో బద్దలైనట్లు, ఇంకేందో భవిష్యత్తే లేనట్లు, పార్టీ భవిష్యత్తు ఎవరికి లేనిది. తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంది, బీఆర్ఎస్ కు బంగారు భవిష్యత్తు ఉంది. భవిష్యత్తు లేదనుకునేటువంటి వాళ్ళకే భవిష్యత్తు ఉండదు. ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది బీఆర్ఎస్ పార్టీకి. రాబోయే రోజులలో రాష్ట్రంలో కేంద్రంలో కీలక పాత్ర పోషించే పరిస్థితి కేసీఆర్కి వస్తుంది. మీరు రాసి పెట్టుకోండి. ఇలా ఈ తారీఖు నాడు అచ్చంపేట సభలో మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళా పరిస్థితి వచ్చినాడు మళ్ళా మనం పునరావృతం అవుతుంది మన పరిస్థితి. కొంత నిగ్రహం అవసరం, ఓపిక అవసరం. కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడే గట్టిగా నిలబడదాం. ఇలా మీరు మాకంటే ముందు ఆతురత చూపించి పార్టీని ఎట్లా కాపాడుకోవాలనేటువంటి జిత్తు మీలో ఏదైతే కనిపించిందో దానికి నేను పాదాభివందనం చేస్తున్నా, ఆ స్పిరిట్కి పాదాభివందనం చేస్తున్నా. ఇది మామూలుది కాదు. మేము ఆలోచన చేస్తున్నాం ఎట్లా చేద్దాం, ఏం చేద్దామని. ఈ లోపల మీరే 10-20 మంది కట్టగట్టుకొని ఎవరు చెప్పలే తెలంగాణ భవన్కి వచ్చి హరీష్ రావు గారు నేను అక్కడ ఉంటే కలిసి హరీష్ రావు గారిని కలిసి గోడువేల పోసుకుంటే మీకు ఎందుకు మాట్లాడతామని 2 రోజులు అనగానే మళ్ళా వాపసు వచ్చి మీరే మీటింగ్ పెట్టుకున్నారు. మీరే మీటింగ్ పెట్టుకొని మళ్ళీ ఇవ్వాలి ఈ తారీఖు నాడు మీటింగ్ అని మళ్ళీ మీరే నిర్ణయించారు. ఇగో మీరు మీటింగ్ పెడితే, మీరు పిలిస్తే మేము వచ్చినాం తప్ప మేము మీటింగ్ పెట్టింది కాదు, మేము చెప్తే మీరు వచ్చింది కాదు. యథార్థమే కదా. కాబట్టి ఈ స్పిరిట్ ముఖ్యం, ఇది ఈ స్ఫూర్తి ముఖ్యం. ఇది ఉంది మీకు. చాలా విషయాలు ప్రవీణ్ కుమార్ గారు కానీ మిగతా మాట్లాడిన సోదరులందరూ కూడా చాలా గొప్పగా చెప్పినారు. భవిష్యత్తులో శిక్షణ శిబిరాలు ఉంటాయి పార్టీకి. అన్ని నియోజకవర్గాల్లో మండలాల వారీగా, గ్రామాల వారీగా మనం పార్టీ పునర్వ్యవస్థీకరణ చేసుకుంటాం, కమిటీలు వేసుకుంటాం. ఇవన్నీ జరుగుతాయి. అప్పటి వరకు, అది జరిగే వరకు నెలనో 15 రోజులు అది జరిగే లోపల తొందరలోనే కేటీఆర్ సభ ఉంటుందని ఇప్పుడే జనార్దన్ రెడ్డి గారు చెప్పినారు. మేము కూడా ఊరికేముండాం. అవసరమైతే తలా ఓ మండలం పంచుకుంటాం. కొల్లాపురానికి లింగాల పక్కల, నాగర్ కర్నూలుకు, తెలకపల్లెలకు, ఇటు అచ్చంపేట దగ్గర, అంతే కదా. నీకు తోడు మేము వస్తాం అంటున్నాం, అంతా నీకే వదిలిపెట్టాం. ఆయనకు తోడు మేము వస్తాం. శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, లక్ష్మారెడ్డి గారు కానీ, నేను కానీ, జయపాలన్న కానీ అందరం కూడా అందరం కట్టకట్టుకొని పోయే వదలు అవసరమైతే ఒక్కొక్కరు మండలం పోదాం, ఒక్కొక్కరు మండల బాధ్యత తీసుకుందాం. ఆన్నే 2 రోజులు తీసుకువేద్దాం. మా నియోజకవర్గాలు, మా మండలాలతో పాటు మీ మండలాల బాధ్యత కూడా మాదే అనుకొని మేము పనిచేస్తాం. మీరు నిశ్చితంగా ఉండండి. 8కి 8 జడ్పీటీసీలు, ఎంపీపీలు గెలిచే విధంగా కార్యాచరణ పూనుకొని ముందరికి పోదాం. గెలిచి తీరుదాం. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం. ఒక్క నిమిషం కూర్చో.